న్యూస్. కారంపూడిలో పశు వైద్యశాలలో రైతులకు సబ్సిడీపై పశువుల దాణా, పశుగ్రాస విత్తనాలను సబ్సిడీపై రైతులకు పంపిణీ చేసిన నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జాయింట్ డైరెక్టర్ గారికి, అలాగే మన విశిష్ట అతిథి నరసరావుపేట శాసనసభ్యులు పెద్దలు అరవింద్ బాబు గారికి, మరి వేదిక మీద ఉన్న అధికారులకు, రాజకీయ నాయకులకు, ఇక్కడికి ఇచ్చేసిన రైతు సోదరులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. 5 సంవత్సరాల మరి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలని రద్దు చేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అన్ని పథకాలకి కూడా జీవం పోసే దిశలో ఒక్కొక్క అడుగు వేస్తూ మరి ఈరోజు మనం గోకులం షెడ్స్ ఇచ్చాం. ఈరోజు మరి పశువులు పెంచే వాళ్ళ కోసం దాణా కూడా సగం రేటుకి 50% సబ్సిడీ మీద 555 రూపాయలకి ఒక బ్యాగ్ ఇవ్వటం జరుగుతుంది. అంటే నెల మార్చి నెలకి ఒక రైతుకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే దీనికి మరి భారత్ పశుధన్ యాప్ లో మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రంలో మీ పేరు నమోదు చేసుకోవాలి. అలాగే మరి ఏవైతే మీ పశువులు ఉన్నాయో వాటికి టీకాలు కూడా వేయించాలని చెప్పేసి మరి నిబంధనలు ఉన్నాయి. అలాగే మీరు తెల్ల రేషన్ కార్డు రైతులు మాత్రమే ఇందుకు అర్హులని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఇది మరి ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ, ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా రైతాంగాన్ని ఆదుకొనటానికి కట్టుబడి ఉంది. అందుకే ఆక్వాకల్చర్ నుంచి, ఫిషరీస్ దగ్గర నుంచి, అలాగే కోళ్ల ఫారాల దగ్గర నుంచి, పశువుల దగ్గర నుంచి, మేకలు, గొర్రెలు పెంపకందారుల దగ్గర నుంచి అందరికీ కూడా మరి న్యాయం జరగాలనే ఆలోచనతోటి రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి అందరినీ ఒకే దృష్టితో చూడాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ జీవం పోస్తున్నారు. కాబట్టి రైతాంగం ప్రభుత్వ కార్యక్రమాలని వినియోగించుకోవాలి. అలాగే మరి గడ్డి విత్తనాలు మనం ఒక 10 సెంట్లు వేసుకుంటే మరి దానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటే మీ పశువులకి సరిపడినంత గడ్డి. మరి పల్నాడు సింహాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి, మరి వేణి గారికి, పశు వైద్యాధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంటే పల్నాడు ప్రాంతం అంటే పాడి పంట, నిజంగా మీరు చాలా సుఖంగా ఉంటారు. పట్టణాలకు దూరంగా ఉండి పల్లెల్లో జీవనం గడుపుతూ ప్రశాంతంగా ఉంటారు. పాడి చేసుకోవాలి, అదేవిధంగా వ్యవసాయం చేసుకోవాలి. ఈ రెండు చేసుకుంటూ పట్టణాలకు దూరంగా ఉంటే ఎంతకంటే సుఖమైన మార్గం లేదు. పట్టణంలో ఎప్పుడైతే రైతు అడుగు పెడతాడు ఈ కష్టాలు మొదలవుతాయి. మనకి పట్టణాలకు వెళ్ళి అడుగు పెట్టామంటే కష్టాలు మొదలైనట్టే. ఖర్చు పెరిగిపోద్ది, అన్నిటికీ అలవాటు అవుతాం, ఖర్చులకి అలవాటు అయిపోతాం, మనకు వచ్చే ఆదాయం చాలదు. ఇవాళ రైతులకు ముఖ్యంగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకు వచ్చే ఆదాయానికి ఖర్చుకి సరిపోవట్లేదు. పిల్లలు చదివించుకోవాలి, కనీసం ప్రతి ఇంట్లో 2 పిల్లలు ఉంటారు. వాళ్ళని చదివించుకోవాలంటే 3 లక్షలు సంవత్సరానికి, అది తక్కువ ఖర్చు. 3 లక్షలు మనకి పంట ద్వారా ఆదాయం రావట్లా. అందువల్ల మనకి ప్రతి రైతు కూడా ఎకరం పొలం ఉంటే 1 లక్ష అప్పు అవుతుంది, 2 ఎకరాలు ఉంటే 2 లక్షలు అప్పు అవుతుంది, 10 ఎకరాల పొలం ఉంటే 10 లక్షలు అప్పు అవుతుంది సంవత్సరానికి. ఆ విధంగా మనం ఇబ్బందులు పడుతున్నాము. ఖర్చు కూడా అలవాటు పడ్డాం కాబట్టి ఇబ్బందులు కొని తెచ్చుకున్నాం మనం ఇవాళ. అదేవిధంగా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం కూడా మన రైతు సోదరులందరూ కూడా చక్కగా నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. మన బిడ్డలు బాగా చదువుకోవాలి. రైతు సోదరుల బిడ్డలు, చంద్రబాబు నాయుడు గారి బిడ్డ ఏ విధంగా చదువుకున్నాడో అదే విధంగా మన బిడ్డలు కూడా, రైతు సోదరులందరి బిడ్డలు కూడా చదువుకోవాలి. అదేవిధంగా అన్ని విధాల
మరి విదేశీ మార్గ దైవాన్ని సంపాదించాలి అంటే అమెరికా వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి, బాగా చదువుకుంటేనే ఇవన్నీ కూడా మనకి ఏర్పడతాయి. 2020 దాకా మనం ఇలానే బాగా చదువుకున్నాము, అమెరికా వెళ్ళాము, మంచి మంచి ఆదాయాన్ని తీసుకొచ్చాము. అది ఈ మధ్య కాలంలో కొంచెం ఇబ్బందులు జరిగినాయి, కానీ మళ్ళీ 2 ఏళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారు ఊహించినట్టే మళ్ళీ 2047కి మనం చూస్తాము. మన రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుద్ది. ఒక బెంగళూరు సిటీ, హైదరాబాద్, సైబరాబాద్ లాగా 100% డెవలప్ అవుతుంది. అది మాత్రం సత్యం. కాకపోతే ఏంటంటే మనం ఇవన్నీ దీర్ఘకాలిక ప్రణాళికలు కాబట్టి అమరావతి రాజధాని అయిపోతే మాత్రం పోలవరం అయిపోతే అన్ని మనం నిర్మించుకున్నట్టే. అదేవిధంగా మరి ఇక్కడ వడికిపూడి సెల కూడా కంప్లీట్ అయిపోద్ది 100%. మన ఎంపీ గారు పూర్తిగా దాని మీద దృష్టి పెట్టారు. వడికిపూడి సెల అయిపోతే రైతులకి చాలా బాగుంటుంది, మాచర్ల ఏరియా రైతులందరూ కూడా, వినుకొండ ప్రాంతానికి. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం మనుషులకు కాదు వైద్యం, పశువులు కూడా వైద్యాన్ని అందజేస్తున్నారు. అదేవిధంగా మరి టీకాలు వేస్తున్నారు, సబ్సిడీ ఎరువులు ఇస్తున్నారు, సబ్సిడీ పశువు దానా ఇస్తున్నారు. అదేవిధంగా మరి లైఫ్ స్టాక్ కూడా చక్కగా చేస్తున్నారు. కాబట్టి మరి వెటనరీ అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోండి. మరి ఇది ఒక బ్యాగు 1100 రూపాయలు, దీన్ని సబ్సిడీ ఇచ్చి సగానికి ఇస్తున్నారు. కాబట్టి మరి అందరూ కూడా రైతు భరోసా కేంద్రాలు దీన్ని వినియోగించుకోండి. దీన్ని రైతులకి తప్పనిసరిగా పశువు దానా యాప్ లో ఎంటర్ అవ్వాలి. అదేవిధంగా రేషన్ కార్డు ఒకటి ఉండాలి. ఇవన్నీ ఉంటే మీకు ఎమ్మటి ఇస్తారు. కాబట్టి అన్ని దగ్గరుండి మీరు ఏర్పాటు చేయండి జేడీ గారు. రైతులకి మరి తెలియదు, మరి యాప్ లో నమోదు అవ్వాలో తెలియదు యాక్చువల్ గా, అందువల్ల దాన్ని మీరు దగ్గరుండి చేయించండి. ఇది పట్టుకోమ్మా. నెల ఏంటి తౌడు కాదు. ఇంకెవరికి లేదా? ఇది పట్టుకో. మళ్ళీ మీ ఇద్దరు ఎందుకు అనుకుంటారు? మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త. ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్. కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్, శ్రీనివాస థియేటర్ ఎదురు, శ్రీశైలం రోడ్, మాచర్ల. ప్రొపరేటర్ పరిటాల మహేష్. కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్. మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును. డబల్ కాట్, కూలర్, బీరువా, సోఫా సెట్, మిక్సీలు, కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును. మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్, శ్రీనివాస థియేటర్ ఎదురు, శ్రీశైలం రోడ్, మాచర్ల. ప్రొపరేటర్ పరిటాల మహేష్. ఫోన్ నెంబర్ 9502333245. ఇప్పుడే సంప్రదించండి. కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్, శ్రీశైలం రోడ్, మాచర్ల, శ్రీనివాస థియేటర్ ఎదురు. మరి త్వరపడండి, ఎందుకు ఆలస్యం? ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు, మాచర్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.